ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. గత కొన్ని వారాల నుంచి ప్రత్యక్షపు గుడారం గురించి చెప్తూ ఉన్నాను. ప్రత్యక్షపు గుడారానికి ఒక కీవర్డ్, ముఖ్యమైన ఒక వాక్యం ఏంటంటే నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వాక్యం. ప్రత్యక్షపు గుడారానికి ఒక కీవర్డ్, ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, దేవుడు మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నమాట, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు చెప్పాడు. దేవుడు మానవుల మధ్యలో నివాసం చేయాలని ఎంతో కోరుకున్నవాడై గతంలో కూడా చెప్పాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వతో ప్రతి సాయంత్రం పూట సంభాషించడానికి వచ్చేవారు. ఆ తర్వాత ప్రత్యక్షపు గుడారాన్ని లేక పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపవలెను అని దేవుడు మోషేతో చెప్పినట్లుగా దేవుడిచ్చిన కొలత ప్రకారం ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. ప్రత్యక్షపు గుడారములో 3 స్థలాలు ఉన్నాయి. ప్రాకారము, రెండవది పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము అని 3 స్థలాలు ఉన్నాయి. ప్రాకారములో ఏ వస్తువులు పెట్టబడ్డాయి? మొదట ఇత్తడి బలిపీఠం, రెండవది ఇత్తడి గంగాళం పెట్టబడింది అని గతంలో చెప్పాను. పరిశుద్ధ స్థలములో కూడా 3 వస్తువులు పెట్టబడ్డాయి. ఒకటి ధూపవేదిక, రెండవది దీపస్తంభము, మూడవది సముఖపు రొట్టెల బల్ల అని. ఇవి చాలా ఒక లోతైనటువంటి మాటలు. ఇవన్నీ మీ హృదయంలో ఎంత భద్రపరుచుకుంటారో అంతగా మనం ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు మనకు సహాయము చేయును గాక. దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయాలని కోరుకున్నప్పుడు ఇలా దేవుడు చెప్పినట్లుగానే మోషే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాడు. గతంలో పరిశుద్ధ స్థలములో 3 వస్తువుల గురించి చెప్పాను. మొదట ధూప వేదిక, రెండవది దీపస్తంభము, మూడవది సముఖపు రొట్టెల బల్ల. ఈ పూట మహాపరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి వస్తువుల గురించి నేను మీకు చెప్తాను. చూడండి, మహాపరిశుద్ధ స్థలం 3 స్థలాలు ఉన్నాయి అని చెప్పాను. ప్రాకారము, ఔటర్ పార్ట్, ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, మహాపరిశుద్ధ స్థలము అని. దేవుడు చెప్పినట్లుగానే ఎక్కడెక్కడ ఆ వస్తువులను ఉంచాలో అవి క్లియర్గా దేవుడు చెప్పినట్లుగానే మోషే, అహరోను వాళ్ళు చేస్తూ వచ్చారు. దేవుడు చెప్పినట్లుగానే వాళ్ళు చేయవలసిన ఒక బాధ్యత ఉంది, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా స్వచిత్తాన్ని చేయలేదు. కనుకనే ఆనాడు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ ప్రత్యక్ష గుడారంలో వారు అనుభవించినట్లుగా మనం బైబిల్లో ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మహాపరిశుద్ధ స్థలాన్ని గురించి బైబిల్లో చూడండి, లేవియా కాండం 16వ అధ్యాయము 17వ వాక్యములో, కన్నడలో యాజక కాండ అంటారు. లేవియా కాండం 16వ అధ్యాయము 17వ వాక్యములో, పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ఇశ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి బయటికి వచ్చే వరకు, చూడండి, ఏ మనుషుడు కూడా ప్రత్యక్ష గుడారములో ఉండరాదు అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మహాపరిశుద్ధ స్థలము అనేది చాలా పరిశుద్ధమైనటువంటి, మహాపరిశుద్ధమైనటువంటి స్థలం, మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు. అందుకే ఫుల్ ఫీట్ మీద యాజకుడు తప్ప వేరే విశ్వాసులు ఎక్కడ ఎంటర్ అవ్వరు అని ఆ రోజుల్లో ఒక క్రమం, ఈ రోజుల్లో ఒక క్రమం. ప్రాకారము ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, కానీ మహాపరిశుద్ధ స్థలం అన్నప్పుడు అక్కడ దేవుడు, తర్వాత మీకు చెప్తాను, దేవుడు తన ప్రజలతో మాట్లాడే ఒక స్థలం కనుక మోస్ట్ హోలీ ప్లేస్ అంటారు. ఆర్సీఎంలో కూడా ఎక్కువగా పాత నిబంధన కాలపు పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇవ్వరు. అక్కడ యాజకులు తప్ప మరి ఎవరు కూడా ప్రవేశించకూడదు అని. అది ఆ రోజుల్లోనే దేవుడు తన ప్రజలకు చెప్పినటువంటి ఒక కట్టడ నియమం కాబట్టి ఈ రోజుల్లో కూడా అదే విధంగా ఒక డిసిప్లిన్గా పాటిస్తూ ఉన్నాం. ఏ ఒక్క ఆజ్ఞని పాటించకపోయినా మరణాలు జరిగే పరిస్థితులు ఆ రోజుల్లో వచ్చేవి ఈ రోజుల్లో కూడా జరుగుతాయి.
కనుకనే ఒక సిస్టమేటిక్గా ఆ ప్రత్యక్ష గుడారం ఆ రోజుల్లో నిర్మించబడ్డట్టు సంఘ సహవాసము అనగా ఏదో చిన్నపిల్లలు ఆడుకునే ఆట లాంటిది అని లోకములో చాలా చోట్ల సంఘం అని అంటారు. కానీ ఆత్మీయ అనుభవాలు లేనందువలన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సంఘాలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ మనం మాత్రం దేవుని యొక్క మాటను బట్టి సంఘము, సేవకులు ఇవన్నీ కూడా ఒక నిబంధనతో లేక ఒక పద్ధతితో కూడినది అని వీటి ద్వారా మనం గ్రహించుకోవాలి. బైబిల్లో వ్రాయబడిన మాట ప్రకారం మహా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మహాపరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడు. ఎందుకు ప్రవేశించేవాడు? తన చేతులలో రక్తాన్ని తీసుకొని ప్రాయశ్చిత్తం చేయుటకు. ఎవరెవరి ప్రాయశ్చిత్తం? తన ఇంటి వారి నిమిత్తము, ఇజ్రాయేలుల సమస్త సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. చూడండి, అతడు ఆ కోడె రక్తములో కొంచెమును ఆ మేక రక్తములో కొంచెమును తీసుకొని బలిపీఠపు కొమ్ముల మీద చమిరి. అలా ఆ క్రింది వాక్యాలు మీరు చదివితే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అలా తన ఇంటికి ప్రాయశ్చిత్తము కొరకు, సంఘ క్షేమాన్ని కోరి ప్రాయశ్చిత్తము కొరకు సంవత్సరానికి ఒకసారి మహాపరిశుద్ధ స్థలములో ప్రవేశించేవారు. ఈ మాటను బట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ మహాపరిశుద్ధ స్థలం యొక్క కొలత 10x10x10 కొలత ముందుగా వ్రాసుకోండి. కొలత అది పరిశుద్ధ స్థలములో ఒక తెరను వేసి ఉంచుతారు. తెర అవతల మహాపరిశుద్ధ స్థలం, తెర యువతల పరిశుద్ధ స్థలం. ఆ రోజుల్లో తెరలు ఉంచేవాళ్ళు. ఇప్పుడు మనకు మందిరాలు ఉన్నాయి కాబట్టి ప్రాకారము, పరిశుద్ధ స్థలము ఇలా డివైడ్ చేసాం. ఆ రోజుల్లో తెరలు దేవుడు ఉంచమని చెప్తే అలా తెర అవతల మహాపరిశుద్ధ స్థలం, తెర యువతల పరిశుద్ధ స్థలం. మహాపరిశుద్ధ స్థలం యొక్క కొలత ఎంత? 10x10x10 కొలత. ఎందుకు ఆ మహాపరిశుద్ధ స్థలాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడంటే ప్రాయశ్చిత్తం కొరకు, యాజకుని యొక్క ఇంటి ప్రాయశ్చిత్తము కొరకు, ఇశ్రాయేలుల సర్వసమాజం యొక్క ప్రాయశ్చిత్తము కొరకు దాంట్లో ప్రవేశించేవాడు రక్తాన్ని తీసుకొని. ఆ రోజుల్లో అలా కోడె రక్తమును, మేక రక్తములో అలా తీసుకుని వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి ఉంటే ఇక్కడ ఇంకా రక్తము మాంసంతో నిండిపోయేది ఫుల్. కానీ ఆ పద్ధతిని దేవుడు ఏం చేసే ఇప్పుడు ఈ విధంగా మారిపోయింది. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఆ ఓల్డ్ టెస్టిమెంట్ ఆ పద్ధతిని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఆర్స్యంలో అక్కడక్కడ వెళ్ళి చూస్తే ఇప్పుడు కూడా టెంకాయలు కొడతారు, కొబ్బరికాయలు కొడతారు, బలులు ఇస్తారు. వాళ్ళు ఇంకా ఆ పాత నిబంధన కాలపు పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ పరిపూర్ణతలోనికి వచ్చే ఆ అనుభవాలు వారికి తెలియవు. అందుకే బైబిల్లో కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు, ఇహలోక సంబంధమైన దేవత మనోనేత్రములను గ్రుడ్డితనం కలుగజేశాయి అని. ఏదేమైనా కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి పాత నిబంధన కాలంలో అలా వాళ్ళు చేస్తూ వచ్చారు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి దోష పరిహారం చేస్తూ వచ్చారు. దోష పరిహారం కొరకు కోడె రక్తాన్ని, మేక రక్తాన్ని తీసుకుని వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసేవాడు. రక్తాన్ని ఎందుకు వాడేవారంటే రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని అనేక వేద గ్రంథాల్లో కూడా వ్రాయబడ్డాయి. రక్త ప్రోక్షణ లేనిదే పాపక్షమాపణ లేదు అని. ఒక లోకంలో మానవుడు పాపంలోనే జన్మించాడు, పాపంలోనే జన్మకర్మ పాపాలతో నిండి ఉన్నాడు. ఆ జన్మకర్మ పాపాల నుండి మానవుడు విడుదల పొందాలంటే ఒక పవిత్రమైన రక్తము ద్వారానే మానవుని యొక్క పాపాలు క్షమించబడతాయి. గనుక యేసుక్రీస్తు ఈ లోకములో తండ్రి చేత పంపించబడి ఆయన మన కొరకు తన ప్రాణత్యాగం చేసి తన పరిశుద్ధమైన రక్తాన్ని మానవుల కొరకు ఆయన చెందించారు. గనుక ఆ పరిశుద్ధమైన రక్తము చేత ఇప్పుడు మానవుని యొక్క పాపాలు పరిహరించబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏ విధంగా కోడె రక్తాన్నో లేక మేక రక్తాన్ని తీసుకుని వెళ్ళి దోష ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళో, ఈ రోజుల్లో మనము బై ఫెయిత్ విశ్వాసము ద్వారా ప్రభు మీ రక్తము చేత నన్ను కడగండి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, బై ఫెయిత్ విశ్వాసము ద్వారా మనము నోటితో ఒప్పుకోలు చేసినప్పుడు విశ్వాసము ద్వారా మన పాపాలు క్షమించబడతాయి.
గనుక ముందుగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఒక కన్ఫెస్ చేసుకుని విడిచిపెట్టే అనుభవం కూడా చాలా ముఖ్యము. మనం కన్ఫెస్ చేసుకొని ప్రతిరోజు శుద్ధీకరించుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తర్వాత మనం ఏది అడిగినా కూడా వెంటనే దేవుడు జవాబు దయచేయునుగాక. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో చాలా మాటలు చెప్తూ వచ్చాడు. వాటిలో ఒక్క మాట చెప్తాను మీకు, చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు మీరు గమనించినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో దేవుడు అంటాడు ప్రవక్త ద్వారా, రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కొరుచు కాలేదు, విన నేరకు ఉండునట్లు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. చూడండి, దేవుడు ఇలా చాలాసార్లు అక్కడక్కడ ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేక వారు కనాను దేశానికి చేరాలన్నా, పరలోక రాజ్యములు ప్రవేశించాలన్నా, మానవుని యొక్క దోషాలు పాపం ఉన్నప్పుడు ఒక వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. కనుకనే దేవుడు చెప్తూ వచ్చాడు, నేను ప్రార్థన వినేవాడిని, ఆశీర్వదించేవాడిని, కానీ మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి కనుక ఆ పాపాన్ని బట్టి మీ ప్రార్థన నేను ఆలకింపకపోతూ ఉన్నాను అంటాడు దేవుడు. గనుక దేవుడు ఏ కార్యం చేయాలన్నా ముందుగా ఈ మాటనే చెప్తూ వచ్చాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి, మీలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయేమో, బలహీనతలోనేమో శుద్ధీకరించుకోనండి అని ఇలా బైబిల్లో అనేక చోట్ల మనం చదువుతూ ఉన్నాం. దాని ద్వారా మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి దేవుని యొద్ద నుండి మనం మేలు పొందాలన్నా, ఈ లోకంలో సుఖశాంతితో బ్రతకాలన్నా, ఒక రోజున దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులు కావాలన్నా, ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనమే శాంక్టిఫికేషన్ లేక దోష పరిహారాన్ని చేసుకోవడం ఎంతైనా మంచిది. హల్లెలూయా. ఆ రోజుల్లో కోడె రక్తాన్ని, మేక రక్తాన్ని తీసుకొచ్చి ప్రధాన యాజకుడు అలా దోష పరిహారాన్ని చేసేవాడు. కానీ ఇండివిజువల్గా ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎల్లా, ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని ఎప్పటికప్పుడే కన్ఫెస్ చేసుకొని విడిచిపెట్టడం ద్వారా క్రీస్తు యొక్క సారూప్యములో దినదినము మారి ఒక రోజున యేసుక్రీస్తు రాజ్యములో ప్రవేశించటానికి ప్రభు కృప చూపుదురుగాక. కన్ఫెస్ చేయకపోతే ఏ కార్యాలు కూడా జరగవు. గనుక సుంకరి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, పాపినైన నన్ను మీరు కరుణించండి అని. అంటే అతడు మనం ఇంకా పాపులమా అని అంటారు, కానే కాదు, మనం పాపులం కాదు. కానీ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా కొన్నిసార్లు ఒక దేవుని బిడ్డ జీవితంలో మాలిన్యం, ఒక డాగు కలిగినప్పుడు వాటి ద్వారా ఆశీర్వాదాలు కలగవు, కుటుంబంలో శాపం, కన్నీళ్లు, దుఃఖము ఎదురయ్యే పరిస్థితులు వస్తాయి. కనుక ప్రతిసారి మనం ఏం చేయాలి? కన్ఫెస్ చేసుకుని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలి. ప్రభువా నాలో ఏదైనా దోషం ఉందా? కీర్తనాకారుడు అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో అని. మన యొక్క మనస్సాక్షి నేరారోపణ చేయకుండా, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, చిన్న అబద్ధం ఆడినా, బలహీనతలు ఉన్నా వెంటనే మనస్సాక్షి నేరారోపణ చేసినప్పుడు వెంటనే కన్ఫెస్ చేసుకుని ఒప్పుకొని విడిచిపెట్టడం చేత మన మనస్సాక్షి శుద్ధీకరించబడి అప్పుడు మనం మొరపెడితే మనం ఏది అడిగినా కూడా దేవుడు ఖచ్చితంగా చేయుదురుగాక. ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో కూడా ప్రవేశించటానికి దేవుడు కృపనిస్తాడు. కనుకనే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి తన కుటుంబము యొక్క దోష పరిహారం కొరకు, ఇశ్రాయేలుల దోష పరిహారం కొరకు మహాపరిశుద్ధ స్థలములో వెళ్ళి ప్రాయశ్చిత్తం చేస్తూ ఉండేవాడు. కనుకనే ఈ మహాపరిశుద్ధ స్థలాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడు. ఈ మహాపరిశుద్ధ స్థలంలో ఏ వస్తువు ఉన్నదో చూడండి. నిర్గమాకాండం 37వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు మీరు చదివితే అక్కడ మహాపరిశుద్ధ స్థలంలో 2 వస్తువులు ఉన్నాయి. ఒకటి నిబంధన మందస్సు పెట్టె, కృపాసనము, కెరూబులు ఒక వస్తువు, నిబంధన మందస్సు పెట్టె. చూడండి 37వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు. మరియు
వేలికి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జమలు చేసెను. దానికి 4 బంగారు ఉంగరములు పోత పూసి ఒక పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములున్నట్లు దాని 4 కాళ్ళకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రలతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చునిపెను. చాలు చూడండి, అక్కడ మందసపు పెట్టె, నిబంధన మందసపు పెట్టె అంటారు. మందసాన్ని చేయమని దేవుడు చెప్పాడు తుమ్మకర్ర సహాయముతో. బెసలేలుతో, అహలియోబు బెసలేలు అని 2 వ్యక్తుల ద్వారా దేవుడు ఆ పనులు చేయించాడు. బెసలేలు, అహలియోబు అంటే దేవుని పరిచర్య చేయటానికి, దేవుని యొక్క సంఘ సహవాసంలో పాలు పొందటానికి దేవుడు కొందరిని మాత్రమే అర్హులుగా మారుస్తాడు. ఆ అర్హత కావాలంటే వాళ్ళు పరిశుద్ధపరచబడిన పాత్రలుగా ఉంటేనే దేవుడు వాడుకుంటాడు. ఆ రోజుల్లో మోషే ద్వారా చెప్పాడు, బెసలేలు, అహలియోబు అని 2 ఉన్నారు, వారి ద్వారా ఈ పనులన్నీ చేయించమని చెప్పినప్పుడు వారిద్దరు మాత్రమే అక్కడ వాళ్ళు ప్రత్యక్ష గుడారం యొక్క పనులన్నీ చేస్తూ వచ్చారు. గనుక ఆ మహాపరిశుద్ధ స్థలంలో మందసం పెట్టబడింది. మందసం ఒకటే, దాని యొక్క భాగాలు కూడా ఉన్నాయి. మందసం పెట్టే దాని యొక్క కొలత మొట్టమొదట చూడండి, 2.5 x 1.5 x 1.5 దాని యొక్క కొలత చూడండి. ఇక్కడ కొలత ఇవ్వటానికి ఎవరు కూడా లేరు, దేవుడే బెసలేలుతో దేవుడు చెప్పిన కొలత ప్రకారంగానే దానిని నిబంధన మందస పెట్టని చేశాడు. దాని యొక్క కొలత 2.5 x 1.5 x 1.5 మూరలు అని మనం చదువుతూ ఉన్నాం. అది తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో పొదిగింపబడింది. చూడండి, ఇలా ప్రతి వస్తువులను దేవుడు చేయమని చెప్పినప్పుడు తుమ్మకర్ర ఒకటి, దాని ఫస్ట్ కొలతలు, రెండవది దాని యొక్క తుమ్మకర్రతో చేయమని, దానిని బంగారు రేకుతో పొదిగింపమని చెప్పాడు. బంగారు రేకుతో ఈ నిబంధన మందసము అన్నప్పుడు క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం. రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘ సహవాసంలో ఎదుగుతూ ఉన్న ఒక దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నది. ఏది? ఈ నిబంధన మందసపు పెట్టె. నిబంధన మందస పెట్టె గురించి బైబిల్లో మనం చదివితే చాలా విషయాలు అక్కడక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆ నిబంధన మందస పెట్టె ఉండేది. యెరూషలేములో దేవుని మందిరములో ఉండేది. సమూయేలు గ్రంథాల్లో మనం చదివితే ఆ నిబంధన మందస పెట్టె అనేది దేవుని యొక్క మహిమకు సాదృశ్యం. ఆ నిబంధన మందస పెట్టి ఎక్కడైతే ఉంటుందో దేవుని ప్రజల మధ్యలో, అప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండేవాళ్ళు. ఓసారి నిబంధన మందస పెట్టిని శత్రువులు దొంగతనంగా వాళ్ళు చెరగొని తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే సమూయేలు గ్రంథంలో ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయును అని. ప్రభావము అంటే నిబంధన మందస పెట్టె ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుని మందిరంలో ఉంటుందో అప్పుడు ప్రభావము ఆ ప్రజలందరూ కూడా అనుభవిస్తూ ఉండేవాళ్ళు దేవుని యొక్క ప్రభావాన్ని. శత్రువులు ఒకసారి ఆలోచించారు, వీళ్ళు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉన్నారు, మేము తీసుకుని వెళ్తే ఆ ప్రభావం మాకు వచ్చిద్దేమో అనుకున్నారు. కానీ వాళ్ళు తీసుకుని వెళ్తే అమాలేకీయులు, ఫిలిష్తీయుల దేశంలో ఆ నిబంధన మందస పెట్టి ఉండుట చేత బైబిల్లో చదువుతూ ఉన్నాం, వాళ్ళ రహస్య స్థలాలన్నింటిలో కూడా గడ్డలు వచ్చి ఓని కేకలు పెట్టి అరిచారు. ఆ కేకలు ఆకాశాన్ని అంటెను అని మనం చదువుతున్నాం బైబిల్లో. అంటే దేవుని యొక్క నిబంధన మందస పెట్టి అది పరిశుద్ధమైనది, మహిమ గలది. ఆ పెట్టి ప్రజల మధ్యలోనే, దేవుని ప్రజల మధ్యలోనే ఉండటం చేత ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. శత్రువులు అనుకున్నారు మా ప్రాంతంలో ఆశీర్వాదం ఉంటుందని, కానీ ఒక పాపకరమైన స్థితిలో ఉండే వాళ్ళ ప్రజల మధ్యలో నిబంధన మందస పెట్టి ఉండటం చేత వాళ్ళు క్షేమం కాదు కానీ ఒక శాపాన్ని అనుభవించారు. గనుక ఫిలిష్తీయుల దేశంలో నిబంధన మందస్సు వెళ్ళిపోయింది, రామా అనే పట్టణానికి వెళ్ళింది. అనేక చోట్ల తిప్పి చివరికి దావీదు ఏం చేశాడంటే నిబంధన మందస్సు పెట్టుని మరలా దావీదుపురానికి వాళ్ళు తీసుకుని వచ్చారు. హల్లెలూయా.
అది ఎంత పరిశుద్ధమైందంటే ఎద్దుల బండిని తయారు చేసుకొని ఆ నిబంధన మందస పెట్టిని వాళ్ళు ఆ, దాని మీద పెట్టి తీసుకొని వస్తూ ఉన్న సమయంలో ఉజ్జా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ నిబంధన మందసాన్ని తాకగానే, అపవిత్రమైన ఒక అనుభవంలో తాకగా వెంటనే అతడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. గనుక దావీదు కూడా భయపడిపోయాడు, నిబంధన మందస్సు పెట్టి ఇంత మహిమ గలదా అని. గనుక యాజకులతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్న తర్వాతే ఆ నిబంధన మందస్సు పెట్టిని మీరు మోయాలి, తీసుకొని రావాలి అని. గనుక పాత నిబంధన కాలంలో ఆ నిబంధన మందస్సు పెట్టే అనేది పరిశుద్ధమైనది, అది మహిమ గలది. ఆ పెట్టె ఉండుట చేతనే దేవుని ప్రజలు ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళు. మరి ఈ నూతన నిబంధన కాలంలో ఆ నిబంధన మందస్సు పెట్టే అంటే దేనికి సాదృశ్యం అంటే, రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందిన ఒక క్రొత్త నిబంధన సంఘ సహవాసంలో చేర్చబడిన ఒక విశ్వాసికి సాదృశ్యమై ఉన్నది. ఎందుకంటే ఈ నిబంధన మందస్సు పెట్టే ఒక నూతన నిబంధన సంఘంలో చేర్చబడిన ఒక విశ్వాసికి పోల్చబడింది. అంటే ఆ నిబంధన మందస్సు పెట్టె తయారు చేయటానికి కొలతలు ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత తుమ్మకర్రతో చేయబడింది. ఆ తుమ్మకర్ర ఇత్తడి రేకుతో పొదిగింపబడింది. ఇత్తడి అంటే బంగారు రేకు అన్నప్పుడు అది విశ్వాసంతో కూడినటువంటి ఒక జీవితానికి సాదృశ్యము. ఆ రోజుల్లో బంగారు రేకుతో అది పొదిగింపబడింది. ఈ రోజుల్లో బంగారు అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యము. ఇప్పుడు కూడా దేవుని ప్రజలమైన మనం యేసుక్రీస్తును మనం చూడలేదు, కానీ ఉన్నాడు, మాట్లాడేవాడు, పలకరించేవాడు, చూచేవాడు అని బై ఫెయిత్ విశ్వాసము ద్వారా విశ్వసిస్తూ ఉన్నాము. కనుక ఇప్పుడు మన యొక్క యాత్ర ఎలా ఉందంటే విశ్వాసముతోనే మనం కొనసాగుతూ ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు బొమ్మ లేదు, మరేమో తల్లి బొమ్మ లేదు, ఏమీ లేదు. వాక్యాలు ఉన్నాయి, ప్రార్థన ఉంది, అంతే. బై ఫెయిత్ విశ్వాసము ద్వారా. ఇది విశ్వాసముతో కూడినటువంటి జీవితము. గనుక నిబంధన మందస్సము అనేది విశ్వాస వీరులుగా కొనసాగే ఒక దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నది. ఆ యొక్క నిబంధన మందస్సు పెట్టే చూడండి, అది చేయబడిన విధానాన్ని మీకు తెలియజేస్తాను. బంగారు రేకుతో పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను అని మనం చదువుతూ ఉన్నాం. మొట్టమొదట దాని యొక్క కొలత 2.5, 1.5 మూరలు. రెండవదిగా దాని చుట్టూ బంగారు జవను చేసెను అని మనం చదువుతూ ఉన్నాం. కన్నడలో ಅದರ ಸುತ್ತಲೂ ಗೋಟು ఇత్తు ಅಂತೇಳಿ అని మనం చదువుతూ ఉన్నాం. గోటు అంటారు. అంటే దాని చుట్టూ ఒక జవ, ఇంగ్లీష్లో, తెలుగులో, కన్నడలో గోటు అంటారు. అంటే దానికి ఇక పని ఏమాత్రం నెక్స్ట్ ఇక చేసే పని ఏం లేదు. దాని చుట్టూ ఒక ప్రాకారంలాగా దాన్ని నిర్మించారు. ఇక దానికి మరలా పని చేసే అనుభవాలు అక్కడ ఏమీ కూడా ఉండవు. అంటే యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన ఒక దేవుని బిడ్డ ఒక పరిపూర్ణతలోనికి రావటానికి దేవుడు ముందుగా రక్షణ, రెండవది బాప్తిస్మము, మూడవ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి ఈ సంఘ సహవాసంలోనికి తీసుకుని వచ్చాడు. దేవుడు మన నిమిత్తం చేయవలసిన పనులన్నీ ఆయన చేసి ముగించాడు. అందుకే యేసు ప్రభువారు మన కొరకు రక్తాన్ని చిందించి సిలువలో పలికినటువంటి చివరి మాట, ఏ మాట అది? సమాప్తమాయును అని. దానికి అర్థం ఏంటి? సమాప్తమాయును అంటే అర్థం ఏంటి? ఏంటంటే మీ నిమిత్తం, మీ కొరకు నా ప్రాణాన్ని పెట్టి తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్తిగా ముగించాను అని అర్థం. ఇప్పుడు ఆయన మన కొరకు సమస్తాన్ని చేశాడు. ఇంకా రోమా సంఘానికి పౌలు గారు అంటారు, ఆయన తన ఒకానొక కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు అప్పగించి ఉండగా ఆయనతో పాటు సమస్తమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. ప్రాణత్యాగమే చేసినప్పుడు ఆయన ద్వారా మనకు సమస్త ఆశీర్వాదాలు కూడా ఇవ్వబడ్డాయి. కనుక ఈ రోజుల్లో మనము దేవుని ప్రజలమైన మనము మందసముగా దేవుని సన్నిధిలో పెట్టబడ్డప్పుడు, రక్షణ పొంది బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చారు అని అడిగితే చెప్తారు చాలామంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఒక ఆమె అంటది, నువ్వు అసలు పుట్టనే లేదయ్యా, అప్పటి నుంచి నేను చర్చికి వస్తున్నాను అంటదా. మంచిదే,
కానీ స్పిరిచువల్ గ్రోత్ అనేది చాలా ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చావు అనేది కాదు, ఎంతగా నీవు ఆత్మీయంగా ఎదిగావు అనేది ముఖ్యం. సీనియారిటీ ముఖ్యం కాదు. ఏం ముఖ్యం? సిన్సియారిటీ ముఖ్యం అంటారు. అయితే ఆత్మీయ జీవితంలో మనం ఎంతగా ఎదిగామో, మన ద్వారా ఎంతమంది వచ్చారు, మనం ఎంతమందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తున్నామని దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. కానీ కొందరు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వస్తామంటారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా ఎదిగరు. వాళ్ళ ద్వారా ఇంకా చాలామంది నశించిపోయే వాళ్ళు కూడా, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగరు, ఎదిగే వాళ్ళని కూడా చెడుపుతారు. కన్నడలో ఒక మాట ఉంది, కోతి తాను కెడవదలదే వనాను కెడుస్తంతే. ఇలా సంఘాల్లో అక్కడక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళను కూడా చెరుపుతూ ఉంటారు. గుంటనక్కల్లాగా బైబిల్లో పరమగీతాల్లో రాయబడింది గుంటనక్కలు అని. పొంచు వేసుకొని ఉంటాయి. ఎక్కడ వాళ్ళని బలహీనపరుద్దామా, ఎక్కడ బలహీనపరిచే మాటలు చెప్పి వాళ్ళని కృంగదీద్దామా అని. కనుకనే పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తారు, మన యొక్క చూపు అది దేవుని మీదనే ఉండాలి. మీరు యేసు వైపు చూచుచునే ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి అని వ్రాయబడి ఉన్నది. యేసయ్యను చూచుచునే మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తొట్టిల్లే పరిస్థితులు రావు. కానీ అటు ఇటు చూసినప్పుడు, పడిపోయిన వాళ్ళని చూసినప్పుడు, ఇంకా చెప్పాలంటే రన్నింగ్ రేస్లో పరిగెడుతూ ఉంటారు. పరిగెత్తేవాడు గురిని చూస్తూ పరిగెత్తాడు, కానీ బార్లు పడతాడు ఒకడు. అయ్యో పడిపోయేవరా అని చెప్పి వాడిని చూస్తాడా? వాడు ఎట్టనే చాలు నాకెందుకని చెప్పి పరిగెడతాడు. ఒకడు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అబ్బా నాయన అంటూ ఉంటాడు. అయ్యో ఏమైందిరా అని చెప్పి అంటాడా? రన్నింగ్ రేస్లో పరిగెత్తేవాడు వాడు గురి ఏంటో గమ్యం ఏంటో పరిగెడతాడు, దాన్ని చూస్తూ పరిగెడుతూ ఉంటాడు. కానీ ఈ బోర్ల పడ్డ వాళ్ళని, ఆ తర్వాత కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్న వాళ్ళని, సతికిల పడ్డ వాళ్ళని ఎప్పుడు కూడా చూడరు. రన్నింగ్ రేస్లో గుర్రాలు కూడా అలాగే పరిగెత్తేటప్పుడు అవి గమ్యాన్ని చూసి పరిగెడతాయి, కానీ పడిపోయిన వాళ్ళని చూడాలి. కనుక మనం ఈ రోజుల్లో ఆత్మీయ జీవితంలో బలహీనులు కాకుండా మనము ముందుకు పరిగెత్తగలగాలంటే పడిపోయిన వాళ్ళని, ఇంకా చెప్పాలంటే దిగజారిపోయిన వాళ్ళని, బలహీనమైన వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వకూడదు. వాళ్ళ మాటలు వినకూడదు. అప్పుడేమవుతుంది, వాళ్ళ బలహీనపరిచే మాటల ద్వారా ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు కూడా కృంగిపోతూ ఉంటారు. కనుక ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, దాని యొక్క చుట్టూ మందసము తుమ్మకర్రతో చేయబడింది. దానిని బంగారు రేకుతో పొదిగించారు. దాని చుట్టూ జవ చేయబడింది, జవతో చేశారు అని మనం చదువుతూ ఉన్నాము. కన్నడలో గోటు అంటారు. ఒక చుట్టూ ఒక ప్రహరిలాగా దాని పైన ఉంటుంది. అంటే యేసయ్య మన కొరకు సమస్తాన్ని చేసి ముగించాడు. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలో తెలిసిన పౌలు గారు తిమోతికి ఒక మాట అంటాడు, మనము కూడా ఈ లోకంలో ఒక మంచి పోరాటము పోరాడాలి అని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలు మీరు చూడండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, చూడండి, మొట్టమొదట యేసుక్రీస్తు ఒక మంచి పోరాటం పోరాడి ఆయన ఈ లోకంలో మన కొరకు ప్రాణత్యాగం చేసి సమస్తాన్ని చేసి ముగించాడు. పరిపూర్ణమైనటువంటి పరిచర్య చేసి తండ్రి వద్ద ఉండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు యేసయ్య. ఆ తర్వాత పౌలు గారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారి దేవుని నిమిత్తమై అనేక శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, నిందల అవమానాలు అనుభవించి, చెరసాల్లో వేయబడి అక్కడి నుండి తిమోతికి వ్రాస్తూ ఉన్నారు, ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా, చూడండి ఈ మాట, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అని మనం చదువుతూ ఉన్నాం. నాకు మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అపేక్షించి ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా అనుగ్రహింపబడును. ఏమనుగ్రహింపబడుతుంది? నీతి కిరీటం అనుగ్రహింపబడుతూ ఉంది అని మనం చదువుతూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ఆయన ఒక పరిపూర్ణతలోనికి వచ్చి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. పౌలు గారు కూడా
మంచి పోరాటం పోరాడారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. మనవంతు ఏంటంటే ఇప్పుడు మనము కూడా ఒక మంచి పోరాటము పోరాడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మనము ఈ యొక్క లోకపు యాత్రని ఎలా ప్రారంభించామో అనేది ముఖ్యం కాదు, కానీ ముగింపు అనేది చాలా ముఖ్యం. పౌలు గారి యొక్క ముగింపు ఎలా ఉన్నదంటే, ఒక మంచి పోరాటం పోరాడి ఇక అయిపోయింది, దేవుడు నా కొరకు నీతి కిరీటం ఉంచాడు, నాకు ఇవ్వబోతున్నాడు అని నిరీక్షణతో ఎదురు చూచి తన యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ మాటలు తిమోతికి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఏ విధంగా ఈ యాత్రని ప్రారంభించాము అనే దానికంటే ఏ విధంగా ముగించబోతున్నాము అనేది చాలా ముఖ్యం. బైబిల్లో చాలామంది అలా ఒక ముగింపు మహిమకరంగా ఉన్నట్లుగా దావీదు కూడా అంటాడు ఏమని, నా ముగింపు అంతము మహిమకరంగా ఉండాలని కోరుకుంటాడు. పౌలు గారు కూడా అంటాడు, ఒక మంచి పోరాటం పోరాడి తిని అని. లోకంలో చాలామంది చనిపోయిన తర్వాత సమాధుల మీద అలా పేరు పెట్టుకుంటారు, మంచి పోరాటం పోరాడారు అని. ఒకసారి ఒక చోట ఒక ఆయన చచ్చిపోయాడు, తాగి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన దగ్గర చాలామంది సేవకులు వచ్చారు, ఆయనకు తెలిసిన వాళ్ళు వచ్చారు, 20-30 మంది పాస్టర్లు వచ్చారు. భార్య ఒకవైపు ఏడవనట్టుగా, ఏడవపోతే ఏమని అనుకుంటారేమో అని అట్లా కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంది, కానీ లోపల కోపం. ఈ పనికిమాలినోడు బతికినంత కాలం తాగి నన్ను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఆ తర్వాత సరిగ్గా తెచ్చిపెట్టుగా ఇలా ఇబ్బంది పెడుతుండే, సావడమే, చచ్చిపోయిందే మేలు అనుకుంటుంది మనసులో, బయటికి తిట్టట్లేదు. పక్కన వాళ్ళు వచ్చిన కొడుకున్నాడు. ఇక పాస్టర్లు ఏమో ఒక్కొక్కళ్ళు వచ్చి మన మధ్యలో ప్రభునంత నిద్రించిన దేవునంతకు వెళ్ళిపోయిన యేసుదాస్ గారు చాలా మంచోడు, గొప్పోడు, ఆయన క్రిస్మస్ పండుగ వస్తే కానుకలు ఇచ్చేవాడు, ఆ తర్వాత పరిచయం చేసేవాడు, అన్ని పొగిడి చెప్తూ ఉన్నారు. పొగడకపోతే అన్నం పెట్టరు కదా, పొగడకపోతే డబ్బులు ఇవ్వరు కదా. అందుకు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ అంటది, ఆ చనిపోయినటువంటి వాళ్ళ భార్య అంటది వాళ్ళ బాబుతో, రే చనిపోయింది ఇంతకీ మీ బాబు కాదు చూర్రా నాయన అని. ఎందుకంటే వాళ్ళు అన్ని పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తల్లో ఒక్కటి కూడా అతనిలో లేదు. ఆ సంగతి వాళ్ళకేం తెలిసిద్ది? ఇక వచ్చి పొగిడితే డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారు అన్నట్లుగా లోకంలో ఉన్నారు. గనుక ఒరే చచ్చిపోయింది నీ బాబు కాదు చూర్రా, ఇంత మంచి నీతి క్రియలు ఇతనిలో ఉన్నాయా అని అంటే, వాడు చిన్నపిల్లడు తెలియదు కదా, ముసుగు తీసామో నానే అమ్మ చచ్చిపోయింది అంటాడు. నానే చచ్చిపోయింది. చూడండి, బ్రతికినంతకాలం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యభిచారంలో మత్తులో కొనసాగి చనిపోయిన తర్వాత ఎన్ని పొగిడిన ఏం ప్రయోజనం? మానవుని యొక్క జీవితం ఎప్పుడు బయటపడిద్ది అంటే చనిపోయిన మరుక్షణమే బయటపడిద్ది. అతడు అంతవరకు లోకంలో చాలామంది చచ్చిపోతారు. వాళ్ళు చనిపోయిన తర్వాతే వాళ్ళ యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి జనం కూడా వస్తారు, వాళ్ళ యొక్క నీతి క్రియలను బట్టి. అప్పుడప్పుడు కొన్ని చోట్ల చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల చాలామంది కనబడతారు, కొన్ని చోట్ల కొంతమంది కనబడతారు, కొన్ని చోట్ల ఎందుకంటే జనం ముఖ్యం కాదు, కానీ వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు అప్పుడు బయటకు వస్తారు. కొన్ని చోట్ల అప్పుడప్పుడు అంటారు, అనా తల్లిగారు చాలా మంచివారు, వారి సత్క్రియలు, వాళ్ళ యొక్క పరిచర్య, భక్తి అని పొగుడుతూ ఉంటారు. మరికొందరు వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి చెడు సాక్ష్యాన్ని చెప్తారు. వాడా పనికిమాలినోడు, చచ్చింది మేలైందిలే, ఇంకా ఎంతమందిని నాశనం చేసేవాడు, ఎంతమంది నాశనం చేసేదో అని ఒక బ్యాడ్ రిపోర్ట్, ఒక బ్యాడ్ టెస్టిమనీ చెప్పేవాళ్ళు ఉన్నారు. మరొక వైపు గుడ్ టెస్టిమనీ చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ రోజుల్లో మనం పరిశీలించుకోవాల్సిన ఒక అనుభవం ఏంటంటే, మన యొక్క ఫైనల్ స్టేజ్, పౌలు గారి యొక్క ఫైనల్ స్టేజు మంచి పోరాటం. మొదటి స్థితి ఎలా ఉన్నది? సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు మనము కూడా ఏ విధంగా ప్రభులో వచ్చాము, ఏ విధంగా కొనసాగుతూ ఉన్నాము అనేది ముఖ్యమైన మన యొక్క ఫైనల్ స్టేజ్, మన యొక్క అంతం ఎలా ఉండబోతుందో. అందుకే దావీదు ఒక ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా నా అంతము ఎట్లుండున్నది నీవు నాకు తెలియపరచు అంటాడు. మన యొక్క ముగింపు ఎలా ఉండబోతుంది అని. కనుక మన యొక్క ముగింపు అంత్యాన్ని గురించి మనము కూడా జాగ్రత్త పడి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఒక రోజున మనము కూడా యేసుక్రీస్తు వలె, అపోస్తలుడైన పౌలు వలె
మనము కూడా మన యొక్క పోరాటాన్ని పోరాడి ముగించినప్పుడు దేవుడు మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క జీవితాన్ని బట్టి ఒక రోజున రివార్డ్, జీతాన్ని అక్కడ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి అతడు మంచి పోరాటం పోరాడితే దేవుడు ఏమిస్తాడు? నీతి కిరీటం ఇస్తాడు. మంచి పోరాటం పోరాడకపోతే ప్లాస్టిక్ డబ్బానే గతి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నారు, మంచి పోరాటం పోరాడితిని అని. ఇక్కడ పేతురు కూడా సంఘానికి ఏర్పరచబడిన వారికి చెప్తూ ఉన్నాడు ఈ మాటలు. ఏమని? ఒక దేవుని బిడ్డ జీవితంలో అగ్ని వంటి శోధనలు, పరీక్షలు కూడా ఎదురవుతాయి అని. చదువుకుంటున్న పిల్లలకి ఒక పరీక్షలు ఉంటాయి. పరీక్షల్లో జయం పొందాలంటే ఆ సంవత్సరం అంతా చదివినటువంటి విషయాలన్నీ వాళ్ళు బాగా శ్రద్ధగా నేర్చుకొని పరీక్ష మంచిగా రాస్తే ఆ పరీక్షల్లో జయం పొంది ముందు క్లాసులకు వెళ్తారు. అలాగే ఒక దేవుని బిడ్డ జీవితంలో కూడా ఖచ్చితంగా అగ్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అగ్ని పరీక్షలు ఎదురవుతాయి. అప్పుడు దేవుని మీద మనం వచ్చినటువంటి అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని పరీక్షించడానికి పరీక్షలు వచ్చినప్పుడు ఆ విశ్వాసములో మనం నిలిచి ఉండాలి. అమూల్యమైన విశ్వాసముతో ఉన్నటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు యోబు. ఆయన కూడా అగ్ని వంటి శోధనలు వచ్చాయి. అబ్రహాము కూడా అగ్ని వంటి శోధనలు ఎదుర్కొన్నాడు. అయినా కూడా యోబు ఆ అగ్ని శోధనలని ఆయన జయించగలిగాడు. యేసుక్రీస్తు కూడా అగ్ని వంటి శోధనలు వచ్చాయి. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. అయినా కూడా విశ్వాసం, ఇప్పుడు మనము కూడా విశ్వాసపు మార్గములు కొనసాగుతూ ఉన్నప్పుడు అగ్ని వంటి శోధనలో ఒక దేవుని బిడ్డ జీవితానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో అమూల్యమైన విశ్వాసం కలిగి ఉండటం చేత వాటిని జయించగలము, లేకపోతే జయించలేము. విశ్వాసములో పలు భాగాలు కూడా ఉన్నాయి. రోజులు గడిచే కొలది మొదట్లో ఒక సాధారణమైన విశ్వాసంతో కొనసాగుతూ ఉంటాం. కొన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొందరు దేవుని నుండి తొట్టిలే పరిస్థితులు వస్తాయి. ఏం దేవుడులే, ఏం ప్రార్థనలే, ఏం చేశాడులే అని. ఒక కుటుంబం ఉంది, వాళ్ళు ఎప్పుడు చూసినా ఇలాగే అంటారు, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు, ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఏం చేశాడు దేవుడు, అప్పులు చేసింది దేవుడా, యేసుప్రభు చేసింది వీళ్ళు కట్టుకోవాలి కదా, ఎప్పుడు తీరుతాయి అంటాడు. ఎంత చెప్పినా కూడా దేవుడు ఈ సమస్యను ఎప్పుడు తీరుస్తాడన్న అంటాడు. చేసిందేమో అప్పులు, యేసుప్రభు అప్పులు చేసింటే ఆయన తీర్చేవాడే. చేసిందేమో వీళ్ళు, నేరారోపణ మోపేదేమో వాళ్ళ మీద. ఇలా కొన్ని రీజన్స్ వాళ్ళు ఇబ్బందులు కలగజేసుకొని, వాళ్ళు సమస్యలు తెచ్చిపెట్టుకొని, వాళ్ళు ఇబ్బందులు తెచ్చిపెట్టుకొని దేవుడు ఎందుకు ఇలా చేశాడంటే దేవుడు ఎప్పుడు కూడా అలా చేసేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవుడు కీడు చేసే దేవుడు కానే కాదు. కొన్నిసార్లు మానవుని యొక్క స్వచిత్తాన్ని బట్టి, మానవుని యొక్క సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంత క్రియల ద్వారా సమస్యలు ఎదురవుతాయి, అగ్ని వంటి శోధనలు ఎదురవుతాయి. కానీ ఆ సమయంలో అమూల్యమైన విశ్వాసాన్ని ఎప్పుడైతే మానవుడు, ఒక దేవుని బిడ్డ కాపాడుకుంటాడో ఆ శోధనలని జయించగలరు. యోబుకు అగ్ని వంటి శోధనలు వచ్చాయి. అయినా ఆయన ఏమంటాడు? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగును గాక అని. కుమారులు, కూతుర్లు చచ్చిపోయారు, ఆస్తి అన్నీ కూడా అగ్ని చేత కాల్చబడిపోయింది. అన్ని నష్టాలు వచ్చినా యోబు తన నోట నుండి ఏ పాపకరమైన మాట కూడా పలకలేదు. మనం పలుకుతాము, ఏదైనా నష్టం వచ్చింది, ఇబ్బందులు వచ్చాయనుకో వెంటనే, ప్రభు ఎందుకు నాయనట్టు జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశావు, నీ కళ్ళున్నాయా, చెవులున్నాయా, ముక్కుందా అంటారు. ఇలా దేవుడు ఎప్పుడూ ఒక దేవుని బిడ్డ జీవితంలో అన్యాయం చేసేవాడు కాదు. మానవుని యొక్క స్వచిత్తము, మానవుని యొక్క ఆలోచనలు అవి దేవుని యొక్క ఆలోచనలకు వేరుగా ఉంటాయి కనుక కొన్ని సక్సెస్ఫుల్గా జరగకపోతూ ఉంటాయి. అయితే ఏదైనా కూడా అగ్ని వంటి శోధనలు మనం ఎదురవుతూ ఉన్నప్పుడు యోబు అంటాడు, నేను ఇప్పుడు శోధింపబడుచున్నాను, తర్వాత
సువర్ణం వలె కనబడుతాను అని విశ్వాసములో నిలిచి ఉండట చేత ఆ విశ్వాసాన్ని దేవుడు చూచాడు. యోబు మొదట్లో అలాగే అన్నాడు, నేను తల్లిగర్భంలో పుట్టక మునిపే చచ్చిపోయిన బాగుండు, ఈ కష్టాలు ఈ ఇబ్బందులు పడేవాడిని కాదు కదా అని మొదట తన జన్మదినాన్ని గురించి శపించుకున్నాడు. ఆ తర్వాత దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని ధైర్యంగా ఉన్నాడు. స్నేహితులు వచ్చి అంటారు, యోబు నువ్వు ఏదో పాపం చేసావు, అందుకే నీకు ఈ శోధనలు వచ్చాయి అని. అప్పుడు కూడా అంటాడు, నా పక్షమే సాక్ష్యం చెప్పేవాడు పరమందు దేవుడు ఉంటే మీరు నా గురించి మాట్లాడినా నేనేం భయపడతాను, నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరమందున్నాడు అని ధైర్యంగా ఉంటాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనక ఆయన యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మొదట పొందిన ఆశీర్వాదాల కంటే దేవుడు రెండంతలుగా అనుగ్రహించారు. హల్లెలూయా. ఎందుచేత దేవుని మీద ఉంచినటువంటి అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని కాపాడుకున్నట చేత ఇప్పుడు మనము కూడా, పేతురు కూడా సంఘానికి చెప్తాడు, పౌలు చెప్తాడు, మొదట మంచి పోరాటం నేను పోరాడి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని. బంగారు రేగుతో ఏ విధంగా పొదిగింపబడిందో ఆ మందసు పెట్టే ఇప్పుడు మనము కూడా విశ్వాస జీవితంలో కొనసాగాలి అని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకొని నీతి కిరీటాన్ని పొందారు. పేతురు చెప్తున్నాడు, అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కాపాడుకోనండి అని. యూదా పత్రిక 20వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. యూదా వ్రాసిన పత్రిక 20వ వాక్యం, మొదటి అధ్యాయం 20వ వాక్యం. ప్రియులారా, చూడండి, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోనండి అంటాడు. బంగారు రేగుతో ఆ నిబంధన మందస్సు పెట్టే పొదిగింపబడ్డట్టుగా దాని యొక్క అర్థం ఏంటంటే మనము మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏ సమయంలో అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు మనము విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి. యోధా తన పత్రికలో రాస్తారు ఏమని, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఈ మాటలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద లోకంలో దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు విశ్వసిస్తూ ఉన్నాం. ఒక బలహీనత వచ్చినా ప్రభు నీవు నన్ను బాగు చేస్తావు అనే విశ్వాసం, లేక వైద్యుల ద్వారా బాగు చేస్తావా, లేకుంటే నీవు నాకు స్వస్థతనిస్తావా అని ఒక ఫెయిత్, విశ్వాసం. కొన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక విశ్వాసంతో దేవుడు నాకు మేలే చేస్తాడు అనే ఒక ఫెయిత్. కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే ఒక నమ్మకం. ఆ విశ్వాసం అనేది ఈ లోకంలో ఉన్నప్పుడు భౌతికంగా మనం పొందుకునే అవసరతలు, అక్కర్ల మీద ఒకటైతే, రెండవదిగా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనడం అంటే, ఇప్పుడు పరలోక రాజ్యాన్ని మనం చూసామా, హెవెన్ చూసామా, లేదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు ఒక నమ్మకం, దేవుని యొక్క రాజ్యం ఉంది, పరలోకం ఉంది. ఒక రోజున యేసయ్య నాకు ఇవ్వబోతున్నాడు, అక్కడ చేర్చిపోతున్నాడు, ఆయన సిద్ధపరిచిన స్థలములో మనల్ని నన్ను ఉంచబోతున్నాడు అనే ఒక ఫెయిత్ ఉంది కదా, దాన్ని అతి పరిశుద్ధమైన విశ్వాసము అంటారు. హల్లెలూయా. పౌలు గారు అంటారు, ఈ లోకములో లోక సంబంధమైన వాటి మీదే మీ మనసు ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులే ఉందురు అనే ఒక మాట అంటాడు. మానవుడి లోకములో ఈ భూ సంబంధమైన వాటి కొరకు వైఖరిపడుతూ ఉంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వాక్యములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యములో, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమై ఉన్న ఎడల, చూడండి, ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు. ఇంకా వేరే ట్రాన్స్లేషన్ కన్నడ, ఇంగ్లీష్, హిందీలో చూస్తే ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన వాటి కొరకే కొందరు విశ్వాసంతో కొనసాగుతూ ఉంటారు. రోగం బాగా కావాలా, యేసుప్రభు నమ్ముకుంటే విడుదల చేస్తాడు, ఓకే.
సమస్యలు తీరాలా, ప్రార్థన చేసుకుంటే దేవుడు విడుదలిస్తాడు. ఓకే. అక్కర్ల అవసరతలు కావాలా, బై ప్రేయర్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఓకే. కానీ ఇప్పుడు మనము ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలగాలంటే ఆ యొక్క విశ్వాసం ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కలిగి ఉండాలి. లోకంలో ఆ నిరీక్షణ, విశ్వాసం అనేది లేదు. ఈ లోకంలో పుట్టాం, పెరిగాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు అని గురి గమ్యం ఎరగని పరిస్థితుల్లో లోకంలో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. అందుకే తినాలి, త్రాగాలి, సుఖించాలి అనుకున్నాడు ధనవంతుడు. నా ప్రాణమా తిను, తాగు, ఎంజాయ్ అని అతడు ధనవంతుడు మాట్లాడుకుంటూ ఉంటే, అనుకుంటూ ఉంటే దేవుడు అంటాడు, ఒరే ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీవు సంపాదించినవన్నీ ఎవరివ్వగునో. అంటే ఆ ధనవంతుడు తనకున్న వాటి మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాడు, కానీ చనిపోతే ఇవన్నీ కూడా శూన్యము అనుకోవట్లేదు. నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు అంటూ ఉన్నాడు. ఆ మాటను బట్టి మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకు ఎన్ని ఉన్నా కూడా ఒక రోజున అవన్నీ మనం విడిచిపెట్టి పోవలసిన వారమే. ఆమేన్. అంతేనా? ఆమేన్ అనట్లేదే. కారు, ఇల్లు ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళాలని ఆలోచిస్తున్నారేమో. వదిలిపెట్టి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని వాహనాలున్నా, 2 వీలర్ ఉన్నా, 4 వీలర్ ఉన్నా, ఇల్లున్నా, అన్నీ అలాగని చెప్పి పరదేశంలాగా ఉండమని కాదు. పిల్లల కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ మనుషులు వాటి మీదనే ఆధారపడి జీవించడం అనేది రాంగ్ వే అని నేను చెప్తూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్నాయి, కానీ పిల్లల కొరకు వాళ్ళ ఫ్యూచర్ను గురించి ఆలోచించి ఉంచడం మంచిది. అలా చేయకపోయినా భయంకరమైన పాపం అది. అందుకే హిజ్కియాతో ఒక మాట అంటాడు ప్రవక్త ద్వారా, ఏమని? ఇదిగో హిజ్కియా, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని. ఇంటిని చక్కబెట్టుకో అంటే ఇల్లంతా ఊడ్చి కసుమంతా బయటికి పారేసి మంచం మీద పడుకొని సిద్ధపడని కాదు. ఇంటిని చక్కబెట్టుకో అంటే ఇప్పుడు పిల్లలకు చేయవలసిన ఒక ఫ్యూచర్ని గురించి వాళ్ళకి సెటరేట్ చేసి, ఎవరికి ఏమేమి అప్పులు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసి, ఇంకా ఎవరితోనే గొడవ పడి ఉంటే వాళ్ళతో సమాధాన పడి, ఫిజికల్ గాను స్పిరిచువల్ గాను అన్ని విషయాలు నీవు చక్కపరుచుకొని రా, నేను తీసుకెళ్తాను అని అర్థం. నీ ఇంటిని చక్కబెట్టుకుంటే ఇల్లంతా కంపు కొడుతుంది, కసువు ఒడుచుకొని మంచం వేసుకొని సిద్ధపడని కాదు. నీ ఇంటిని చక్కబెట్టుకుంటే అన్ని విషయాల్లో ఒక విషయం గుర్తెరగాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే పిల్లలు ఉండగా పిల్లలకి ఇవ్వవలసిన ఒక స్వాస్థ్యమైన ఏదైనా సెటరేట్ చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే అప్పుడప్పుడు కొన్ని చోట్ల చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసునా? అక్కడ అద్దంకి మందిరం ప్రక్కనే ఒకళ్ళు ఉన్నారు, అక్కడేమో వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, బయట ఆస్తుల కొరకు గొడవ ఆడుతూ ఉన్నారు. నేను బ్రదర్ ఏమో ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం రండి అంటే ఎవడు రావట్లేదు. ఆస్తుల కొరకు ఆయనకేమో 2 భార్యలు. ఇదిగో అమ్మాయి, నువ్వు ఆ ఇల్లు తీసుకో, నువ్వు ఆ ఇల్లు తీసుకొని ఉండిపో, ఎందుకు గొడవ అని వాళ్ళ పంచాయతీ సరిపోయింది. కానీ ఇప్పుడు చచ్చిపోయిన మనిషి దగ్గర అసలు ఒక్కడు లేడే. చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితి అది. ఒరే, మనిషి బ్రతికినప్పుడు కనీసం అతనికి అన్నం కూడా పెట్టలేదు, చనిపోయిన తర్వాత ఫుల్ మటన్ బిర్యానీ పెట్టారు ఆ పూట మరుసటి రోజు. అంటే చూడండి, ఇప్పుడు గొడవలు అవుతూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతడు చనిపోయేటప్పుడు పిల్లలకి, సరే పిల్లలు 2 భార్యలు ఉన్నారు, మనకెందుకు, కానీ వాళ్ళు అతను సెటరేట్ చేయకుండా చచ్చిపోయాడు కనుక గొడవలు వచ్చాయి, అసమాధానాలు వచ్చాయి. ఒక ఆమె అయితే తిట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకో చోట ఏం జరిగింది తెలుసునా? ఒక ఆయన చచ్చిపోయాడు, ఆయన ఎంతమందికి అప్పులు ఇచ్చాడో పిల్లలు కూడా చెప్పలేదట. చూడన్నా, ఈ ముసలోడు చచ్చిపోయాడే కానీ చాలామందికి అప్పులు ఇచ్చాడు, కానీ ప్రామిసరీ నోట్ ఎంతమందికి ఎవరికి ఇచ్చావో ఈ అడ్రస్ కూడా చెప్పకుండా పోయాడు. వాళ్ళేమో స్తోత్రం అని చెప్పి పండగ చేసుకున్నారు. ఇక చచ్చిపోయాడు, ఏవి ఆధారాలు లేవు అని. ఇలా కొందరు ఏం చేస్తారు, చెప్తే మరలా వాళ్ళ దగ్గర ఈ వసూలు చేస్తాడేమో పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్నట్లుగా లోకంలో కొంతమంది అలా ఒక లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే ప్రాకులాడుతూ వాటి మీదే నిరీక్షణ ఉంచి జీవించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం గ్రహించుకోవాలి, లోకంలో మనకు ఎన్ని ఉన్నా కూడా ఒక రోజున విడిచిపెట్టాలి, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి. అయితే ముందుగా
మనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యములో చేరగలగాలంటే ముందుగా అతి పరిశుద్ధమైన విశ్వాసం కావాలి. ఒక రోజున దేవుని దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. అబ్రహాం గురించి మనం చదువుతున్నాము. ఈ లోకములో అబ్రహాం గురించి చదివితే అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డవాడు. తినే ఆహార విషయంలో కానీ, వస్త్రాల విషయంలో కానీ, దాసదాసి జనులు ఇక అందరూ అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ వాళ్ళు జీవించినప్పుడు ఎలా ఉన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15, 16 వాక్యాన్ని మీరు చూడండి. మరి శ్రేష్టమైన దేశమును 10వ వాక్యాన్ని కూడా చూడండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు. చూడండి, అబ్రహాము జీవితంలో కూడా అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. ఏ కొరత లేదంతే. తినే విషయంలో, తిండి విషయంలో కానీ, ఆహార విషయంలో, వస్త్రాల విషయంలో, దాసదాసి జనులు, ఇల్లు, పొలాలు, ఆ తర్వాత సంతానం లేకపోయినా ఇస్సాకును దేవుడు ఇచ్చాడు. అన్ని విషయాల్లో అన్ని ఉన్నా అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. ప్రభా, ఆ రాజ్యానికి ఎప్పుడు నేను చేరుతానయ్యా? ఈ లోకం అశాశ్వతం, శాశ్వతమైన ఆ రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచయ్యా అని ఈ లోకములో ఉన్నప్పుడే ఆ పునాదులు గల పట్టణాన్ని ఎదురు చూసిన వ్యక్తి అబ్రహాము. ఈ రోజుల్లో మనము కూడా పౌలు గారి సంఘానికి చెప్పినట్లుగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఒకవేళ మనసు నుంచి వాటి కొరకు వేగిరపడి ఉంటే మనుషులకు అందరికంటే దౌర్భాగ్యులే ఉందరు అంటాడు. మన యొక్క నిరీక్షణ దేవుని యొక్క రాజ్యమై ఉన్నది కనుక ఆ రాజ్యానికి చేరేటట్లుగా ఈ రోజు లోకంలో ఉన్నప్పుడే అతి పరిశుద్ధమైన విశ్వాసంతో ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసంతో లోకరీతిగా ఒకవైపు ఆశీర్వాదాలు పొందినా ఇవి ఉన్నా లేనట్లుగా ఒక కాన్సక్రేషన్ లైఫ్ గురించి మీకు చెప్తాను. ఏంటంటే యాకోబు రాసిన పత్రికల్లో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యములో ఒక కాన్సక్రేషన్ లైఫ్ మనం జీవించవలసిన విధానం ఏంటంటే, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపవలెను. చూడండి, ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవును, సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా. చూడండి, దీనుడైన సహోదరుడు, ధనవంతుడైన సహోదరుడు, 2 మాటలు ఉన్నాయి. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశలో అతిశయింపలేను. అంటే ఉన్నా లేనట్లుగా, లేకున్నా ఉన్నట్లుగా ఉండాలి అని ఆ మాటల్లో ఉన్న అర్థం. కాన్సక్రేషన్ లైఫ్. నాకు ఏది లేదు అని దరిద్రులుగా చెప్పకూడదు. నాకు అన్నీ ఉన్నాయి అని ఎచ్చులుగా కూడా చెప్పుకోకూడదు అని అర్థం. ఎచ్చులు, వీడు మహా ఎచ్చులోడరా అంటారు చూడండి. అట్లా ఉన్నాయని చెప్పుకుంటారు. ఎచ్చులుగా కూడా చెప్పుకోకూడదు. మన భాషలో ఎచ్చులుగా కూడా చెప్పుకోకూడదు. నా ఏమీ లేదు, నాకు ఏమీ లేదు అంటే అట్లాగే ఉండిపోయింది దరిద్రంగా. ఉన్నా ఎచ్చిపోకూడదు, లేకున్నా నేను దరిద్రుని, నాకేమీ లేదు, నాకు ఇల్లు లేదు, పొలాలు లేవు, వాళ్ళకన్నీ ఉన్నాయి అని మనకు మనమే దిగజారు చేసుకోకూడదు అని అర్థం ఆ మాటలో. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయింపాలి. లాజరు ఉన్నాడు, ఆయనకు భౌతికంగా ఏమీ లేకపోయినా స్పిరిచువల్ లైఫ్లో ఆయన రిచ్. కానీ ధనవంతుడు ఉన్నాడు, అతను భౌతికంగా అతడు ధనవంతుడై ఉన్న ఆత్మీయతలో 0. ఎగ్జాంపుల్ ఎవరంటే ధనవంతుడు లాజరు. ధనవంతుడు అన్నీ ఉన్నాయి కానీ ప్రభువుని ఎరగలేదు, బాప్తిజం పొందలేదు, చచ్చిపోయాడు. వెంటనే వేదన కలిగిన చోటుకు వెళ్ళిపోయాడు. లాజరు దీనుడు, దరిద్రుడు, ఏమీ లేనివాడు, రొట్టె ముక్కలు తిని అతడు పడవేసి రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో ఉండిపోయాడు. గనుక దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయించాలి. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించాలి.
అడవి పువ్వులు ఉన్నాయి, అవి సూర్యుడు ఉదయిస్తాయి. ఉదయాన్నే పూలను చూసినప్పుడు అబ్బా భలే ఉన్నాయి, భలే ఉన్నాయి, భలే ఉన్నాయి అంటామా? సాయంత్రానికి, మధ్యాహ్నానికి ఎండకి కాస్త వడబడి వెంటనే సాయంత్రానికి పూలు రాలిపోతూ ఉంటాయి. అలాగే మనిషి యొక్క జీవితాన్ని దేనికి కంపేర్ చేశారు? దేవుని యొక్క వాక్యం పువ్వుకి కంపేర్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఉదయము మొలిచినప్పుడు ఆ పువ్వు చూడటానికి ఉదయం బాగానే ఉంటుంది, గడ్డైనా అలాగే. సాయంత్రానికి అది రాలిపోతూ ఉంది. మానవుని యొక్క జీవితం కూడా అలాగే. ధనవంతుడు తన ప్రయత్నాలన్నింటిలో కూడా వాడిపోవును అని. అయితే మనము దేవుని ప్రజలమైన మనం ఈ లోకంలో ఏవి ఉన్నా లేకున్నా మనం వీటిని గురించే మనం ఇప్పుడు ఆలోచించకుండా యేసుక్రీస్తు వారు చెప్తారు, ఏం తిందామా, ఏం ధరించుకుందామా అని. ఆహారాన్ని గురించి కానీ, వస్త్రాన్ని గురించి కానీ, రేపటి గురించి కానీ మీరు చింతపడవద్దు. పరలోక రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అన్నారు. గనుక ఈ నిబంధన మందసం పెట్టే అన్నప్పుడు ఒక పరిపూర్ణతలోనికి వస్తూ ఉన్న ఒక దేవుని బిడ్డకు సాదృశ్యం. ఇప్పుడు మనం కూడా దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, బాప్తిస్మపు అనుభవాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అనుభవాన్ని ఇచ్చాడు, ఈ సంఘ సహవాసాన్ని ఇచ్చాడు. ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం, వర్ధలుచ్చు ఉన్నాము. ఒక రోజున అతి పరిశుద్ధమైన విశ్వాసంతో మనం ఇలా కొనసాగితే ఒక వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఈ నిబంధన మందస పెట్టెలో 3 వస్తువులు పెట్టబడ్డాయి. క్లుప్తంగా చెప్తాను, మీరు అర్థం చేసుకోనండి. నిబంధన మందస పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వాక్యంలో మీరు చూడండి. సువర్ణ ధూపార్తియు నిబంధన మందసమును ఉండెను. చూడండి, ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలను చాలు. 3 వస్తువులు ఉన్నాయి. నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో ఒకటి మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, రెండవది నిబంధన పలకలు ఉన్నాయి. నిబంధన మందస పెట్టెలో 3 వస్తువులు ఉన్నాయి. ఒకటి మన్నా గల బంగారు పాత్ర. ఈ మన్నా గల బంగారు పాత్ర అన్నప్పుడు మన్నా అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మన్నా ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు అరణ్యంలో ఉన్నప్పుడు వారు భుజించటానికి, వారు ఆరోగ్యకరంగా ఉండటానికి, వారు ఆత్మీయంగా బలపరచబడటానికి ముందుగా దేవుడు ఆకాశం మన్నాతో పోషిస్తూ వచ్చాడు. నూతన నిబంధన కాలంలో మన్నా అనగా దేవుని యొక్క వాక్యానికి దేవుడు మనకిచ్చే ప్రకటనలకు సాదృశ్యం. మన్నా ప్రతిరోజు సమకూర్చుకొని మరుసటి రోజు వరకు ఉంచుకోకూడదు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, సేవకులు వస్తూ ఉన్నారు, ఒక్కొక్క వాక్యాలు, ఉపదేశాలు మీకు బోధిస్తూ ఉండగా మన్నా ద్వారా మనం రోజు రోజుకి రూపాంతరపరచబడతాము క్రీస్తు వలె. హల్లెలూయా. వాక్యాలు, ఉపదేశాలు మనకెంతో ప్రయోజనకరము. వాక్యాలు, ఉపదేశాలు లేకపోతే మనం ఎదగలేం. భౌతికంగా మనం బలంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం అవసరం. 3 పూటలు తింటాం. ఆహారం లేకపోతే ఏమవుద్ది? నీరసం వచ్చేది, సౌండ్ కూడా తగ్గిపోయిద్ది. నీరసం అంటారు కొందరు. తినకూడదా అంటే తినవద్దు కావట్లేదు, నీరసం అంటారు. తినలేరు, పని చేయలేరు అంటారు. తినకపోతే శరీరం ఏ విధంగా బలహీన పడిపోతుందో, ఆత్మకు ఆహారం పెట్టకపోతే, మన్నా పెట్టకపోతే ఆత్మ కూడా అలాగే బలహీనపరచబడిపోయిద్ది. అయితే మన్నా ఎప్పుడైతే పెడతామో, ఆత్మీయ ఆహారాన్ని ఎప్పుడైతే మనం పెడతామో, రూపాంతరపరచబడే అనుభవాలు అంటే దినదినము బలపరచబడతాం. ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు మానవుని జీవితానికి అన్ని రకాల ఆహారాలు అవసరం. లేదు నాకు స్వీటే కావాలి అనుకో, స్వీట్ తింటే ఏమవుద్ది? కొద్దిగా రైజ్ అయ్యిద్ది. లేదు నాకు చేదే కావాలనుకో, కొద్దిగా డౌన్ అయ్యిద్ది. ఏందది? బీపీ డౌన్ అయ్యిద్ది. అప్ అవ్వాలన్న ఆహారాలు ఉన్నాయి, డౌన్ అవ్వాలన్నా ఉన్నాయి. అయితే
ఇప్పుడు మనము ఒక దేవుని బిడ్డ జీవితానికి భౌతికంగా అటు చేదు తీపి ఈ రెండు ఆత్మీయ ఆహారాలు అవసరం. భౌతికంగా తీపి ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, చేదు ఎక్కువ తిన్నా ప్రాబ్లమే. అందుకే ఒక సమతోలనమైనటువంటి ఆహారం అనేది మనిషికి చాలా ముఖ్యం. అలా ఉంటేనే అన్ని విధాలుగా ఆరోగ్యకరంగా ఉంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చే వాక్యాలు, ఉపదేశాలు ఇవి కూడా చాలా ముఖ్యము. ఆత్మకు ఆహారం లేకపోతే కృంగిపోతారు, బలపరచబడలేము, ఆత్మీయంగా ఎదగలేము, వర్ధిల్లలేము. ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనే జ్ఞానం దేవుడు మనకు వాక్యము ద్వారానే అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కొన్ని గ్రామాల్లో కొందరికి ఎలా మాట్లాడాలో తెలియదు, బూతులు మాట్లాడతారు, రకరకాలుగా ఉంటారు. కానీ వాళ్ళు అంటారు, గతంలో మాకు ఏమీ తెలియదు, కానీ మందిరానికి వచ్చిన తర్వాత వాక్యాలు విన్న తర్వాత అప్పుడు మాకు ఆ అవగాహన వచ్చిందన్నా అని చాలామంది చెప్తారు. ఇప్పుడు వాక్యాలు, ఉపదేశాలు, ప్రకటనలు లేకపోతే ఆత్మీయంగా ఎదగలేము, రూపాంతరపరచబడలేము. ఈ మన్నాగల బంగారు పాత్ర అంటే రూపాంతరపరచబడే అనుభవము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. పౌలు గారు రోమా సంఘానికి ఒక మాట రాస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చూడండి, మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందండి అని. ఈ రూపాంతరపరచబడే అనుభవం అంటే ఒక ఆత్మీయ స్థితిగతుల్లో ఉండేటువంటి అనుభవాన్ని రూపాంతరము అంటారు. వాక్యాలు వింటూ 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 మన్నా ద్వారా పోషింపబడుతూ ఉండగా ఒక స్పిరిచువల్ గ్రోత్ అనేది దేవుడు మనకిస్తాడు. స్పిరిచువల్ గ్రోత్ అనేది, రూపాంతరపరచబడే అనుభవం అనేది వాక్యాలు విన్నప్పుడే. ఇంకా మీకు అర్థమవ్వాలంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఇంకా కొన్ని పత్రికల్లో పౌలు గారు అంటారు, లోక మర్యాద, లోక సంబంధమైన ఆచారాలు ఇవి ఒక దేవుని బిడ్డ జీవితాన్ని డాగుపరుస్తాయి. అంటే యేసుక్రీస్తును అంగీకరించక మునుపు లోక మర్యాదలు, లోక సంబంధమైన మూల పాఠాలు అనుసరించుచు ఉంటిరి. కానీ ఇప్పుడైతే మీరు రూపాంతరపరచబడ్డారు అంటాడు పౌలు గారు. గతంలో ఉన్నప్పుడు, విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మర్యాదలు, లోక సంబంధమైన ఆచారాలు, పాఠాలు, మూల పాఠాలు అనుసరిస్తూ వచ్చారు. అంటే విగ్రహారాధికులు ఉన్నారు, వాళ్ళు ప్రతిదీ ఈ సమయం మంచిది, ఆ సమయం మంచిది, అక్కడే ఆ పూటే వచ్చి ఇల్లు కట్టుకోవాలా, ఆ పూటే పెళ్లి చేయాలా, ఆ పూటే. మన డాక్టర్ గారు చెప్పారు, ఒక ఆమె డెలివరీకి వచ్చింది, డాక్టర్కి అడ్వైజ్ ఇస్తుందట, ఇదిగో డాక్టర్ 10 లోపు డెలివరీ అయిపోవాలి, నాకు నార్మల్ కాదు, సిజరేన్ చేయండి అంటదట. 10 లోపు అయిపోవాలి. ఏంటమ్మా అంటే ఆ సమయం మంచిదని చెప్పారు మా వారు అని. ముందుగానే అన్ని సెట్ చేసుకొని వచ్చి డెలివరీ, మగపిల్లడు పుట్టాడు, వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి? ప్రతిదీ సమయాన్ని పాటిస్తారు, అది కరెక్ట్, ఇది కరెక్ట్, అది ఏమంటారంటే లోక సంబంధమైన మూల పాఠాలు అంటారు వాటిని, మూల పాఠాలు. ఇప్పుడు ఆ పాఠాల్లో గతంలో ఉండి ఇప్పుడు ప్రభువుని నమ్మిన తర్వాత కూడా ఆ మూల పాఠాల్లో ఉండకూడదు అంటాడు పౌలు గారు. లోక సంబంధమైన మూల పాఠాలు, లోక సంబంధమైన మర్యాదలు అంటారు. మర్యాదలు కొందరు విశ్వాసుల్లో కూడా ఈ లోక సంబంధమైన మూల పాఠాలు, మర్యాదలు ఉంటాయి. అలా వచ్చి మందిరంలో ఉన్నా కూడా ఆత్మీయంగా ఎదగలేరు. ఎందుకంటే ఆ లోక సంబంధమైన మూల పాఠాలు, మర్యాదలు ఉంటే ఇక ఈ వాక్యాలు నెత్తికి ఎక్కుతాయా? ఎక్కవు. ఓ చోట చూశాను, ఓ చోట ప్రేయర్కి వెళ్తే ఆ పాస్టమ్మ కొబ్బరికాయ తీసుకొట్టింది. మరలా వాళ్ళ భర్త ప్రార్థన చేసుకుందాము అని చెప్పి 2 చేతులు ఎత్తారు అందరు. కొబ్బరికాయ కొట్టింది, మరలా ఆయన ప్రార్థన చేస్తాను, ఇదేం ప్రార్థన రా నాయన అని చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేసి. అంటే ఒకవైపు లోక సంబంధమైన మూలపాఠాలు కావాలి, మరలా ప్రార్థన కావాలి, కావాలి. అట్లా 2 మార్గాల్లో నడిచినప్పుడు పొరపాటున ఆత్మీయంగా ఎదగలేరు. అందుకే నామినల్ భక్తి అంటారు, 40 రోజుల భక్తి అంటారు. ఈ లోక సంబంధమైన మూలపాఠాలు, ఈ లోక సంబంధమైన మర్యాదలు అనుసరించుట చేత పౌలు గారు ఈ లోక సంబంధమైన మర్యాదను కోరుకోలేదు. అతను చదివినా,
యూనివర్సిటీలో చదివి గమాలియల దగ్గర విద్యను అభ్యసించి ఈజ్ యూనివర్సిటీ ఒక గ్రాడ్యుయేషన్ చేశాడు. అయినా ఎచ్చులు ఏమాత్రం లేదు. ఫిలిప్పి పత్రికలు అంటాడు, నా క్రీస్తు యేసు నిమిత్తం నాకున్నవన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటాడు. అయితే ఈ రోజుల్లో ఉంటారా, కొద్దిగా చదివినా కొద్దిగా డబ్బున్నా వెంటనే మేఘాల మీదకి వెళ్ళిపోతారు కొందరు లేండి, మీరు కాదు. అక్కడక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మేఘాల మీదకి వెళ్ళిపోతారు. అప్పుడేమవుద్ది, ఈ లోక సంబంధమైన మర్యాదను కోరుకుంటున్నారు అని అర్థమైద్ది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పౌలు గారు ఆయన అంటాడు, నాకున్నవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఐఎమ్ నథింగ్, నేను దినదినము చనిపోతున్నాను అంటాడు. ఏంటి, దేనికి చనిపోతున్నాడు? స్వచిత్తానికి. నాకున్నవన్నీ కూడా వాటి కొరకు దినదినము చనిపోతున్నాను అంటాడు. కనుక ఈ రోజుల్లో మనం రూపాంతరపరచబడాలంటే మన్నాగల ఆ పాత్ర నిబంధన మనసుములు పెట్టబడ్డట్టు దేవుని వాక్యాలు ఉపదేశాల చేత దినదినము మనము రూపాంతరపరచబడదుము గాక. రెండవదిగా, ఆ నిబంధన మనసు పెట్టెలో రెండవ వస్తువు పెట్టబడింది. ఏంటిది? 2 రాతి పలుకలు, ఆజ్ఞలు గల, తర్వాత చెప్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, 2 ఆజ్ఞలు గల 2 రాతి పలుకలు ఉన్నాయి. ఆ రాతి పలుకలు 2 ఆజ్ఞలకు గుర్తు. యేసుప్రభు వారు చెప్పారు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే 2 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఆ 2 రాతి పలుకలు, ఆజ్ఞలు గల 2 రాతి పలుకలు నిబంధన మందసంలో పెట్టబడ్డాయి. పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో చూడండి, రాతి పలక మీద కానీ సిరాతో గాని రాయబడక మెత్తని హృదయము అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో చూడండి. పాత నిబంధన కాలంలో 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞల్ని దేవుడు రాసిచ్చాడు. మోషే సీనాయి కొండ మీద నుండి దిగి వచ్చి చూడగానే ప్రజలందరూ, ఇశ్రాయేలులందరూ కూడా తిని త్రాగి ఆడుచు పాడుచు డాన్స్ వేస్తూ ఉన్నారు. 2 రాతి పలకలను ఇసురుగొట్టాడు. మరలా కొండ మీదకి వెళ్ళాడు 3 సార్లు. 70 సంవత్సరాల వయసులో మోషే ఎన్నిసార్లు ఎక్కాడు కొండని? 7 సార్లు ఎక్కాడు. తర్వాత మీకు చెప్తాను మోషే ఉపదేశాలు. 7 సార్లు ఎక్కాడు. 3 సార్లు మాత్రం ఫాస్టింగ్ ప్రేయర్తో ఉండి సీనాయి కొండను ఎక్కాడు. మనం ఈ కొండను ఎక్కడానికే సతికిలు పడతాం. ఇప్పుడు మోషే గారు చూడండి, ఎంత ఓపిక. అవి కంపేర్ చేస్తే మనం ఆఫ్టర్ ఆల్ అనిపించింది అంతే. అబ్బా నాయన, అమ్మ, నాయన, తాత, అవ్వ అందరూ గుర్తొస్తారు కొండ ఎక్కితే. మరి మోషే 70 సంవత్సరాల ముసలోడు అయి ఉండి కూడా సీనాయి కొండను అన్ని 3 సార్లు ఉపవాస ప్రార్థనలో ఉండి ఎక్కాడంటే చూడండి, దేవుని కృప చేతనే. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలు గల రాతి పలకలు ఆ నిబంధన మందసంలో పెట్టబడ్డాయి. అవి 2 ఆజ్ఞలకు సాదృశ్యము. 2 రాతి పలకల మీద మోషేకి ఆ 2 రాతి పలకల మీద ఆజ్ఞలు రాసి మోషేకి అప్పగించాడు. పౌలు గారు అంటారు, ఇంకోసారి చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యములో చూడండి, దేవుడు తన స్వహస్తాలతో రాతి పలక మీద వ్రాసిచ్చాడు. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవుడు తన వ్రేలుతో 10 ఆజ్ఞల్ని తాను వ్రాసి ఇచ్చాడు మోషేకి. పౌలు గారు అంటారు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేట పరచబడుచు ఉన్నారు. ఇప్పుడు రాతి పలకలు అవసరం లేదు. ఇప్పుడు మెత్తటి హృదయం మీద ఈ వాక్యాలన్నీ మనం రాసి పెట్టుకోవాలి. హల్లెలూయా. అక్షరీకంగా మనకు బైబిల్లో ఉన్నాయి, వ్రాసి పెట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ మనస్సులో, మెత్తటి హృదయంలో
మనం ఎప్పుడైతే వాక్యాలని భద్రపరుచుకుంటామో అవి తుడిపివేయబడవు. ఇప్పుడు నోట్బుక్లో రాసుకుంటాం, మంచిదే, తీసుకెళ్ళి మూలను పెడతాం. కొద్ది రోజులకి ఇల్లు మారారనుకో, అవి కూడా అటో మారిపోతాయి. నేను కూడా గతంలో ఇన్ని బుక్స్ తెచ్చుకునేవాడిని, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు చదివి ఇన్ని బుక్స్ మోయలేక ఒకసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు 2-3 సూట్ కేసులు బుక్స్ ఉన్నాయి, మొయలేక అల్లాడిపోయాను ఒక్కడినే. తర్వాత ఇక ఇలాగైతే కుదరదని చెప్పి ఒక్కొక్కటి చదవడము, మైండ్లో పెట్టుకోవడం, అది ఇంకొకరికి ఇచ్చేసాడు. ఇప్పుడు అన్ని బుక్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఆ సరకంతా 8 GB 1 TB మెమరీలో ఉండిపోయినట్టుగా అయిపోయింది అంతే. ఇక అన్ని మోసుకొని ఎక్కడ తిరుగుతావు? కొందరు పెట్టుకుంటారు ఎన్ని, చదివింది లేదు, సచ్చింది లేదు. మరలా ఎచ్చులుగా నాకు ఎన్ని బుక్కులు ఉన్నాయి, అన్ని బుక్కులు ఉన్నాయి అంటారు, కానీ ఎక్కడ చదివారా? లేదు, ఎచ్చులే. ఇన్ని ఉంటాయి కొందరికి, కానీ సరుకు ఏమి ఉండదు. అయితే మైండ్లో ఇప్పుడు మనం రాతి పలకల మీద సిరాతోనూ వ్రాయబడక మెత్తని హృదయంతో మన హృదయాల్లో, మైండ్లో మనం ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో అవి తుడిపి వేయబడవు. ఒకసారి ఒక పాస్టర్ గారు వేరే ఆఫ్రికా, చైనా ఆ ప్రాంతాల్లో ఆ రోజుల్లో బైబిల్ని అలో చేసేవాళ్ళు కాదు. ఒక పాస్టర్ గారు వెళ్తే చెకింగ్లో ఆ సూట్ కేసు తెరిచి చూస్తే బైబిల్ ఉన్నది. బైబిల్ని తీసి ఇసురు కొట్టారు. మా కంట్రీలోకి నువ్వు రావాలంటే బైబిల్ ఉండకూడదు, అది రెస్ట్రిక్షన్ అని. బైబిల్ని విసిరి కొట్టారు, బట్టలు మాత్రం ఇచ్చి పంపించారు ఆ దేశంలోనికి. మరి ఎట్లా? కానీ ఆ పాస్టర్ గారు మైండ్లో వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఆ వాక్యాలతోనే ప్రజలకు వాక్యాన్ని చెప్పి సగం దేశం మారిపోయింది. మేబీ చైనా, ఆఫ్రికా దేశాలు అనుకుంటా, ఒక భక్తుని గురించి, ఒక ఎవాంజలిస్ట్ గురించి చదివాను. ఆయన బైబిల్ని పట్టుకొని ఇట్లా చదివి వినిపించలేదు, మైండ్లో ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ప్రజలకు చెప్తే సగం దేశం, ఆ దేశంలో సగం మంది ప్రజలు మారు మనసు పొంది ఈ రోజున ప్రభువుని విశ్వసిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే మోషే ద్వారా రాతి పలకల మీద రాసిచ్చాడు మోషేకు, కానీ పౌలు గారు అంటారు, మెత్తని హృదయములు అన్న పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా. ఇప్పుడు చాలా చోట్ల వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది చదువులేని తల్లులు అంటారు, అయ్యా వాక్యం బాగా అర్థమవుతుందయ్యా, వాక్యం బాగా అర్థమవుతుంది. చదువు లేదు కానీ వాక్యాలు హృదయంలో భద్రపరుచుకొని మాకు బాగా అర్థమవుతుందయ్యా, బాగుంది అన్నప్పుడు చాలా సంతోషపడతాను. చదువు లేదు, వాళ్ళు తెలియవు, ఏమి తెలియదు, కానీ అలాగే కూర్చొని ఒక ఆమె ఉంది మా ఇంటికి, అప్పుడప్పుడు బట్టలు సాకల ఆమె చర్చిలో పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పిందో గంట సేపు మరలా రిపీట్ చేసిద్ది. మరలా ఒక్క అక్షరం కూడా లేదు, కానీ అన్ని జ్ఞాపక శక్తి, అంత జ్ఞాపక శక్తి ఆ తల్లికి. ఇప్పుడు కొందరు చదువున్నా ఏ వాక్యం చెప్పారా అని సరికి నెక్స్ట్ వాక్యం చెప్పాడులే, ఇంకేముంది, పోయాం వచ్చాం. చదువు ఏమో బాగానే ఉంది, కానీ చదువు లేని వాళ్ళు, అందుకే అంటారు చదువుకున్న వాళ్ళకంటే, ఇంకా అది మీరే చెప్పుకోండి, నాకెందుకు. చూడండి, అహరోను చిగురించిన కర్ర. మూడవదిగా మొదట ఏం పెట్టబడింది? మన్నాగల పాత్ర. రెండవది 2 రాతి పలకలు, ఆజ్ఞలు గల 2 రాతి పలకలు. మూడవదిగా అహరోను చిగురించిన కర్ర. ఆ రోజుల్లో సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వాక్యంలో అహరోను కర్ర గురించి మనం అక్కడ చదువుతూ ఉన్నాం. 17వ అధ్యాయం 8వ వాక్యంలో, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా చూడండి, అక్కడ ఉన్న విషయాన్ని మీకు చెప్తాను. ఒకసారి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక వాద వివాదాలు జరిగాయి. ఏంటి వాద వివాదాలు అంటే, మోషే, అహరోను, మిరియాము వాళ్ళు ఎవరంటే లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రీకులు ఉన్నారు. ఈ మోషే, అహరోను, మిరియాము వీళ్ళు లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. దేవుడు మునిపే చెప్పాడు ఏమని? నా సేవ చేయటానికి, నా పరిచర్య చేయటానికి లేవి గోత్రంలో ఉండే వాళ్ళు మాత్రమే పరిచర్య చేయాలి, సేవ చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అని. అయితే ఆ రోజులు ఏం జరిగిందంటే, మోషే దినాల్లో మోషే, అహరోను,
దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా? దేవుడు మీకే కృపించాడా, మాకు ఇవ్వలేదా? మీరే పెద్ద భక్తులు, మేము భక్తులు కాదా అని ఒక వాద వివాదాలు జరిగాయి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా అని గొడవలు వచ్చి, అసమాధానాలు వచ్చి, వాద వివాదాలు జరిగితే అప్పుడు మోషే దేవుని యొక్క ఆలోచనను బట్టి ఏం చేసో తెలుసునా? దేవుడు అంటాడు మోషే ద్వారా, ఇదిగో మీలో మీరు ఎందుకు వాద వివాదాలు చేసుకుంటారు? రమ్మను, ఇశ్రాయేలులో 12 గోత్రికులు ఉన్నారు కదా, గోత్రానికి ఒక కర్ర, గోత్రానికి పెద్ద మనుషుల ద్వారా ఒక కర్రని సిద్ధపరచుకొని ఆ కర్రలన్నీ తీసుకొచ్చి నిబంధన మందసం దగ్గర పెట్టండి. సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచండి. దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ఆ కర్రలను పెట్టండి. గోత్రానికి ఒక కర్ర. అప్పుడు అందరూ 12 గోత్రాల్లో ఉంటున్నటువంటి 12 కర్రల్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచారు. వాళ్ళల్లో ఈ అహరోను గోత్రికులు కూడా, లేవి గోత్రానికి సంబంధించిన అహరోను, మిరియాము, వాళ్ళ సంతతి చెందిన అహరోను కర్ర కూడా ఒకటి ఉంచారు దేవుని సన్నిధిలో. ఏంటంటే ఉదయానికి ఈ 12 కర్రల్లో ఏ కర్ర అయితే చిగురుస్తుందో ఆ చిగురించిన కర్ర, పుష్పించిన కర్రే, ఫలించిన కర్రే, అది దేవుని చేత ఏర్పరచబడిన కర్ర. హల్లెలూయా. ఒక పరీక్ష ఇప్పుడు. ఎందువల్ల పరీక్ష? దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోలేదా, దేవుడు మమ్మల్ని, మేము భక్తులు కాదా అన్నట్లుగా వాళ్ళలో వాద వివాదాలు జరిగినప్పుడు ఈ ఒక పద్ధతిని మోషే ద్వారా దేవుడు చేయిస్తూ ఉన్నాడు. 12 కర్రలన్నీ ఉంచినప్పుడు ఉదయానికి చూడండి, ఉదయానికి ఏం జరిగింది? అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయును. 3 కార్యాలు జరిగాయి. నేను ఏర్పరచబడిన దేవుని బిడ్డను అనటానికి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో పెట్టబడాలి. అప్పుడే వీఆర్ సెలెక్టెడ్ పీపుల్ అని దేవుడు డిసైడ్ చేస్తాడు. మనకు మనమే డిసైడ్ చేసుకోకూడదు. మనకు మనమే కాదు, దేవుడు డిసైడ్ చేస్తాడు. మనం చిగురించి, పుష్పించి, ఫలభరితంగా మనం ఉండాలంటే ఈ యొక్క అహరోను కర్ర ఏ విధంగా దేవుని సన్నిధిలో పెట్టబడిందో మనము కూడా, యేసుక్రీస్తు రాకడ సమీపిస్తూ ఉంది, మనం ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఇప్పుడు మనము దేవుడు పిలిచాడు, రెండవది ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పరచబడిన వారు దేవుని సన్నిధిలో ఉంటారు అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డట్లు, ఇప్పుడు మనం ఏర్పరచబడిన దేవుని పిల్లలుగా ఉండాలంటే ప్రతిసారి దేవుని సన్నిధిలో మనం పెట్టబడాలి. అంటే మనం దేవుని మందిరానికి రావాలి, ఇక్కడ ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడే మనం ఏం చేస్తాం? చిగురిస్తాము, పుష్పిస్తాము, ఫలాలు ఇస్తాం. ఇంట్లో కూర్చొని నేను పుష్పించాలి, ఫలించాలంటే అవుద్దా? అవ్వదు. చెట్లు అలా ఉంటాయి. కానీ ఒక దేవుని బిడ్డగా మనము ఇప్పుడు అహరోను చిగురించిన కర్ర ఏ విధంగా ఆ 3 కార్యాలు అక్కడ జరిగాయో, ఇప్పుడు మనము కూడా దేవుని సన్నిధిలో పునరుత్థానపు శక్తి చేత నింపబడి ఇలాగే ప్రతిసారి మందిరానికి రావాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనకు మనమే ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉండుట చేత, మనము ఫలభరితంగా మారుట చేత 3 కార్యాలు ఏంటంటే చిగురించాలి, పూలు పూయాలి, ఆ తర్వాత ఫలాలు ఇవ్వాలి. వచ్చే వారంలో దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలన్నీ ఒకసారి ధ్యానిస్తూ